హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ వరల్డ్. నా సీమంతం వేడుకను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేము ఇంట్లోనే సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం. సింపుల్ అన్నారు, డెకరేషన్ ఏమో ఎంత హెవీగా ఉంది, ఈ డెకరేషన్ ఎవరితో చేయించారు, ఎంత ఖర్చు అయిందని వచ్చిన చుట్టాలు కూడా అడిగారు. కానీ విషయం ఏంటంటే ఈ డెకరేషన్ మా హస్బెండ్ చేశారు, మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుని. మా హస్బెండ్ కి ఎంత టాలెంట్ ఉందో నేను అస్సలు అనుకోలేదు. మన ఈవెంట్ కి మనమే డెకరేషన్ చేసుకుని ఆ డెకరేషన్ ని అందరూ బాగుంది అంటే ఆ ఆనందం నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. ఈ డెకరేషన్ కి పూలతో పాటు 100 డజన్లు ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ డెకరేషన్ కి బ్యాంగిల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పర్పస్ ఉందిలేండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, దేన్ని వేస్ట్ చేయకుండా అన్ని రీయూజ్ చేయాలనుకుంటాం. సో 100 డజన్ల బ్యాంగిల్స్ తో ఏం చేస్తారు, మహా అయితే పంచుతారులే అనుకుంటున్నారా? కాదండి, రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటాను నేను. సో దానికి యూజ్ చేద్దామని ఈ థీమ్ తీసుకున్నాం. ఇంకా ఈ స్వీట్స్ అన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనే తయారు చేయించారు, మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. నా సీమంతం వేడుకలో నేను వేసుకునే బ్యాంగిల్స్ స్పెషల్గా ఉండాలని మామ్ టు బి అని వచ్చేలా థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేసుకున్నాను నేను. ఇంక ఈ ఈవెంట్ సింపుల్గా ఉన్నా గ్రాండ్గా ఉన్నా మన చేతులు ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా, అందుకని 1000 రూపాయలు ఇచ్చి మరి మెహందీ కూడా పెట్టించుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా సీమంతం అయితే స్టార్ట్ చేసేసారు. పెద్దవాళ్ళందరూ నన్ను కూర్చోబెట్టి చైర్లో అమ్మ వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్తో వడి నింపి ఒక్కొక్కరుగా బొట్టు పెట్టి గాజులు వేయడం స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు కూడా ఇచ్చేసాం. ఇంకా మా ఆయన కాళ్ళకి దండం పెట్టమని అయితే చాలా బలవంతమే చేశారు. అంత అదృష్టం మనకెందుకులే అని మా ఆయన సరిపెట్టుకున్నారులేండి. తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాక అందరూ భోజనాలు చేస్తున్న గ్యాప్లో కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను వేసుకున్న జ్యువెలరీ పూర్వీస్ కలెక్షన్ నుండి రెంట్కి తీసుకున్నా. అసలు సెట్ అవుతుందో లేదో, మనం వేసుకుంటే బాగుంటుందో లేదో అని అనుకున్నా. కానీ అందరూ జ్యువెలరీ చాలా బాగుంది అనేసరికి అసలు భోజనం కూడా చేయాలనిపించలేదు, అంత ఆనందం వేసింది నాకు. తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు మార్చుకుని నేను మా ఆయన కొన్ని స్టిల్స్ తీసుకున్నాం. రెడీ అవ్వమంటే అదేంటో మా ఆడవాళ్ళకి ఆకలి కూడా వేయదు అసలు. ఈవెంట్ అంతా అయిపోయింది, మంచి స్టిల్స్ తీసుకున్నాం, గ్రూప్ ఫొటోస్ అయిపోయి ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయినాయి అనుకుంటున్న టైంలో నేనున్నా అంటూ ఒక వాయిస్ వినిపించిందండి. ఈ పాటిగా మీకు అర్థమై ఉంటుంది కదా, అదే అండి మా ఆడపడుచు గారు వచ్చారు, సీన్లోకి ఎంట్రీ అయ్యారనమాట. ఒక పెద్ద హారతి పళ్ళం, ఒక కర్పూరం ప్యాకెట్ పట్టుకొని, అది కూడా మేము కొన్న కర్పూరం ప్యాకెటే. ఇక దండుకోవడం స్టార్ట్ చేశారు, అది కూడా చాలా కమాండింగ్గా. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కమాండింగ్గా దండుకుంటున్నారు. ఈ హారతి కట్నాలు ఆడపడుచు కట్నాలు మా ఆడపడుచు కోసమే పుట్టాయేమో అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్కి మా ఆడపడుచు గారు ఎంత పెద్ద పళ్ళం పట్టుకొస్తే త్వరలో మా మరిది గారి పెళ్ళి ఉంది, అప్పుడేంటో మా పరిస్థితి. ఏదేమైనా ఈ ఫంక్షన్ని మా ఆడపడుచుకు అంకితం చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇంతకీ పుట్టబోయేది పాప బాబా అనేది మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.